హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. వెల్కమ్ టు మన బృందావనం ఛానల్ అండి. రెండు ఛానళ్ళు మనమే కాబట్టి అన్నిటిలో మిర్చి బజ్జీ ఏ విధంగా చేయాలో పోస్ట్ చేస్తున్నాము. సో ఆ విధంగా చెప్పేశాను. ఓకే అండి, ఈరోజైతే మనం మిర్చి బజ్జీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ఫ్రెష్గా ఉన్న మిర్చిని తీసుకున్నాము. ఈ విధంగా వాటిని పక్కన పెట్టేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ధనియాలు వేసుకున్నామండి. ధనియాలు వేసేసిన తర్వాత దూరగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా కాదు, లైట్గా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నామండి. జీలకర్ర కూడా లైట్గా వేగనివ్వాలి. ఇలా లైట్గా వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టేయాలండి. ఓకే అండి, ఇవి చల్లారే లోపు మనం మిర్చి తీసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసాము. మిర్చిలో ఉన్న గింజల్ని తీసేస్తున్నామండి. ఇవి సన్నగా ఉండడం వల్ల అవి మనకి బాగా కారంగా ఉంటాయని గింజలను మొత్తం తీసేసామండి. ఈ విధంగా నీట్గా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా నీట్గా తీసేసాము. ఓకే అండి, ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మనం కొద్దిగా చింతపండు నానబెట్టాం కదా, అది కూడా ఈ రసంతో పాటు వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాము. ఓకే అండి, ఈ విధంగా మిక్సీ పట్టేసాం. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ విధంగా ఆల్రెడీ మనం మిర్చి ఈ విధంగా చేసాం కదండి, గింజలు తీసేసి దాంట్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇది ఉండడం వల్ల మిర్చి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయటైతే ఈ విధంగా చేయరు, ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసేసాం మనం. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం శనగపిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా శనగపిండిని తీసుకోవాలి, కొద్దిగా మిర్చీలకు సరిపడా. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ అను మనం సోడా, ఉప్పు వేసుకోవాలండి, తినే సోడా. ఓకే అండి, ఈ రెండింటిని వేసేసిన తర్వాత చక్కగా ఈ విధంగా పిండినంతటిని కలుపుకోవాలి. నెక్స్ట్ దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. మనకి మిర్చి వేసినప్పుడు దానికి పట్టే విధంగా మాత్రమే కలుపుకోవాలండి. చూసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేస్తున్నాము చక్కగా. ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దామండి. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ మిర్చిని ఈ విధంగా దీంట్లో డిప్ చేసేసి వేసుకోవాలండి. మిర్చికి ఆ పిండి అంతా పట్టాలి, ఆ విధంగా కలిపేసాము. ఓకే అండి, ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి. మిర్చిలు చాలా పొడవుగా ఉన్నాయండి. ఓకే అండి, ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి మరీ ఎక్కువ పెట్టకూడదు. ఓకే అండి, ఈ విధంగా అటు ఇటు కదుపుతూ చక్కగా వాటిని వేగనివ్వాలి. చాలా చాలా చూస్తూనే తినాలనిపిస్తున్నాయి కదండి. ఓకే అండి, ఇలా వీటిని అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా చక్కగా వేగనివ్వాలి. ఓకే అండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని పక్కకు పెట్టేద్దామండి. ఓకే, చూసారు కదా, చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదండి. ఓకే, వీటిని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా శనగపిండిలో డిప్ చేసి జాగ్రత్తగా వేసుకోవాలండి. మిర్చీలు అంటే అందరికీ ఇష్టం కదండి. సో ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారు ఇంట్లో కాబట్టి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి. చూడండి, చక్కగా ఒక్కొక్కటి వాటికి విడివిడిగా వచ్చేసాయి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఓకే అండి, వీటన్నింటినీ కూడా తీసేసి పక్కన పెట్టేద్దామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. మేము చెప్పిన విధంగానే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బృందావనం ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మా సిస్టర్ వాటిని తింటుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తుంది.